ప్రతి
జీవిత గమ్యాన్ని, దేవుడు మన జీవితంలో వచ్చిన ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే ప్రజలుగా మనకి లోకంలో జీవించవచ్చు. ఫాదర్ గారు వచ్చి నాకు దాదాపు 25 సంవత్సరాలుగా చాలా దగ్గర పరిచయం ఏర్పడింది. 25 ఎందుకు చెప్తామంటే, మేము ఇద్దరు ఢిల్లీలో మా యొక్క శిక్షణ థియాలజీ చదువుతున్న కాలంలో కలిసి చదివాము. అంటే 2 సంవత్సరాల ముందు మేము ఆ 4 సంవత్సరాలు మేము జీవించిన ఆ కాలాన్ని మేము నాటికి తెచ్చుకొస్తాం. అప్పటి నుంచి ఆయన నాకు చాలా దగ్గర పరిచయం ఏర్పడింది. నాకు ఎంతో గుర్తుంది. ఫాదర్ గారు ప్రజలు అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడు మాకు చాలా గదులు ఉన్నాయి. మీటింగ్ గదులు, కలిసి మాట్లాడడానికి గదులు, ప్రార్థన గదులు, ఇలా చిన్న గదులు ఉంటాయి. దాంట్లో ఒక గది ప్రత్యేకంగా బ్రదర్స్ కలిసి వచ్చి వాళ్ళు సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి, లేకపోతే చిన్న ప్రాబ్లం పెట్టుకోవడానికి, వివిధ ప్రాంతాల గురించి రాష్ట్రం వస్తాం కాబట్టి మన సొంత భాషలో మాట్లాడుకోవడానికి, సొంత భాషలో ప్రారంభించుకోవడానికి వరకు చిన్న చిన్న గదులు కేటాయించేవారు. నాకు చాలా బాగా ఉంటుంది. మేము సమావేశమే అయ్యే ఆ గది ఫాదర్ గారు తన యొక్క నైపుణ్యతతో ఆయన ఉన్నటువంటి ఆ కళా దృష్టి భావంతో ఆ చిన్న గది గుడిలాగా మార్చేసారు. అంటే ఏమేమి చక్కగా రంగులు వేయడం. అంతకుముందు ఆ గదిలో పిల్లలంటే మనకి కష్టం అవుతుంది. చిన్న గది, వెంటిలేషన్ ఉండదు, గాలి ఉండదు, గోడలు రకరకాల చాలా చూడడానికి బాగుంటుంది. కానీ నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ చిన్న గదిని ఒక గుడిలాగా మార్చేస్తారు. కాబట్టి మేము కూడా ఆయన ఎక్కించేటట్టు, అంటే బ్రదర్సే కదా ఆ వయసులో, దాని గదిని మేము ఏమంటామంటే నీరకం గుడి అంటాం. మీరు ఇక్కడ జోజమ్మ గారు గుడి అంటున్నారు, మరియు మాత గుడి అంటున్నారు. కానీ మేము ఏమంటామంటే అది నీరకం గుడి అంటాం. గుడి సార్ అంటే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, పాపం శాతం తన బాధ్యత దాని గురించి నేను మాట్లాడేటప్పుడు ఈ వ్యక్తి నాకు ప్రత్యేకంగా కనిపిస్తాను. బాధ్యతను సక్సెస్ అవుతుందో ఫెయిలియర్ అవుతుందో దాని గురించి ఆలోచించండి. నేను తీసుకున్నాను, నేను దాన్ని నెరవేరుస్తాను అని కోరుకుంటాను. అది ఆయన ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణము నేను ఈ ముఖ్యంగా 25 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను. ఇప్పుడు మీకు విచారపూర్వక నేను రెండోసారి చెప్పాలనుకుంటున్నాను, మూడోసారి. మామూలుగా మా జీవితంలో ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొత్త ప్రాంతానికి వెళ్ళడానికి మేము ఇష్టపడతామే, కానీ మళ్ళీ పాత ప్రాంతానికి పంపిస్తే అంత ఇష్టపడాలి మామూలు. కానీ మీలో పెంచుకున్న ఆ మంచితనం, మీలో ఆయన పెంచుకున్న ఆ అనుభవం ఆయన ఒప్పించి మరలా రావడానికి ఆయన ఒప్పించి నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. కానీ ఆయన అనుకున్నాడు, నాకు తెలిసిన ప్రజలే, నా మాటలు వినే ప్రజలే, నా దేవుని అనుచరులుగా నేను చెప్పి నచ్చే ప్రజలే, నాకు గ్రామాలు పల్లెలన్నీ బాగా తెలుసు. కొంతమంది నేను బాగా చేశాను, ఇప్పుడు మళ్ళా రెండవసారి నాకు ఒక అవకాశం దొరుకుతుంది, కాబట్టి ఇంకో బాగా చేయాలి అనుకుంటున్నాను అని ఆయన గురించి పదాలు వస్తుంటాయి. కాబట్టి ఈయన గురుకుల జీవితంలో ఈ జేసస్ గురువులు చాలా చాలా బాధ్యతలు వహిస్తూ ఉంటారు. ఎక్కువగా నాకు వహించిన బాధ్యత ఏంటంటే విచారణ గురువుగా ఉంటాడు. విచారణ గురువుగా ఉంటాడు. దైవ సామ్రాజ్యాన్ని, దైవ సంఘాన్ని కట్టబడింది. ప్రజలను దేవుని దగ్గరికి తీసుకురావాలి. తన జీవితం ద్వారా, వాక్య పరిచయం ద్వారా ప్రజలు తన దగ్గరకు తీసుకురావడం అనేది ఒక ప్రత్యేక
కూడా నేను కొన్నిసార్లు ఆలోచిస్తుంటాను. ఫాదర్ గారు 25 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు గురువుగా. నేను 27 సంవత్సరాలు గురువుగా పూర్తి చేస్తున్నాను. కానీ ఈ 27 సంవత్సరంలో నేను ఒకే ఒక సంవత్సరం మాత్రమే విచారణ గురువుగా బాధపడించాను. ఆలోచించండి, ఈ 27 సంవత్సరాలు ఒక్క సంవత్సరం మాత్రమే విచారణ గురువుగా ఉండడానికి నాకు అవకాశం దొరికింది. కానీ ఆ ఒక్క సంవత్సరంలో నాకు చాలా ప్రత్యేకమైన సంవత్సరాలు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ సంవత్సరంలోనే నేను ప్రజలకు మరీ దగ్గరగా వెళ్ళగలిగాను. కానీ ఆయన జీవిత కాలం ప్రజల దగ్గరనే ఉంది. అది గుడివడలో ఉండవచ్చు, కరీంనగర్లో ఉండవచ్చు, అమలాపురంలో ఉండవచ్చు, ఎన్నో ప్రాంతాలు, హైదరాబాద్లో ఉండవచ్చు. ఎన్నో ప్రాంతాల్లో ఆయన పనిచేసేందుకు ఒక విచారణకుడుగా, ప్రజలతో నడిచే ఒక నాయకుడుగా ఆయన దేవుడిని నియమించారు. కాబట్టి దాని వల్ల మనం ప్రత్యేకంగా దేవుడిని ఉదాహరించాం. ఎందుకంటే ఈ కాలంలో విచారణలో పనిచేయాలంటే అంత సులభం కాదు. రకరకాల ప్రజలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మీరు చెప్పేసరికి 3 దేవాలయాలు తీసుకొస్తారు, జ్ఞానస్నానం తీసుకొస్తారు. ఆ జ్ఞానస్నానం ఇచ్చే బాధ్యత నుంచి అదే చనిపోయిన తర్వాత శవంతో వచ్చే ఆ వ్యక్తిని కూడా దీవించి వెళ్ళవలసిన చోటకి పంపించవలసిన బాధ్యత కలిగిన ఒక విచారణ గురి యొక్క జీవితం చాలా చాలా ధన్యమైన జీవితం. కాబట్టి ఈరోజు మనం దేవుడిని వందనాలు అర్పించాము. ఫాదర్ని మనకు విచారణకు ఎన్నో ప్రాంతాల్లో విచారణగా ఆయన నిర్వహిస్తూ ప్రజలను నటించినందుకు ఆయన వందనాలు చేయవచ్చు. ఇంకొక ప్రత్యేకమైన గుణం ఆయనలో కనిపించింది ఏంటంటే, ఏ సహాయం అయినా కూడా నో అని చెప్పడు. నేను చాలాసార్లు ఆయన చాలా ఎక్స్ప్లాయిట్ చేసి ఉన్నాను. నా చెప్పాను, ఎప్పుడైనా నాకు అవసరం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వస్తాను. కష్టాన్ని తెలుసు కానీ ఇష్టంతో ఒప్పుకుంటాను. ఎందుకంటే ఏమో అది ఆయనకి సహాయం చేయడంలో తిరిగి వచ్చేది నాకేముంది అవసరం లేదు. సహాయం చేయడంలో ఎదుటికి పొందే ఆ సంతోషము, ఆనందము, తృప్తి నాకు వాళ్ళని తిరిగి వచ్చి నా దగ్గర 25 చెప్తారు అవసరం. కానీ నా వల్ల వాళ్ళు ఏదో సహాయం పొందారు కదా, తృప్తి పొందారు కదా, వాళ్ళ అవసరం తీరింది కదా, అది అలాంటి దృక్పథంతో జీవించే వ్యక్తి ఇది కూడా ఆయన జీవితంలో నేను అక్కడ కనిపిస్తూ అదేవిధంగా కొన్ని విషయంలో ఆయన చాలా బోర్డుగా మొహమాట వాడు స్ట్రైట్ ఫేస్లో చెప్పేస్తారు. అరే చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఇది నిజమే తెలుస్తుంది, నేను చెప్పాలనుకుంటున్నాను, నేను చెప్పేస్తాను. కానీ మనసులో కక్ష, క్రోధము, కోపం, అస్సీయము పెంచుకుంటుంది. కొన్నిసార్లు మనం మొహమాటం చెప్పేసి అప్పటి నుంచి మొహం చూడడానికి మనం ఇష్టపడాలి. మొహమాట చెప్పేస్తాం, చెప్పేస్తాం. అప్పటి నుంచి తర్వాత మన మనసులో కొడుతూ అయ్యో నేను ఇలా చెప్పేసానే, వాళ్ళు ఎలా చూడాలి అని వాళ్ళు వచ్చిన తలపరుచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సామాన్య జీవితంలో జరిగేది. కానీ ఇక్కడ ఏమంటే మన సర్వసాధారణంగా మాట్లాడాలి. ఇలాంటి మంచి లక్షణాలను గుర్తించే రోజే పుట్టినరోజు. కొద్దిగా కొత్త బట్టలు వేసుకోవడం, కేక్ కట్ చేయడం, చాక్లెట్ పంచుకోవడం, దానితో పోయే విషయం కాదు. పుట్టినరోజు అనేది దేవుడు నన్ను ఎలా దీవించాడు, ఇలాంటి మంచి లక్షణాలు దీవించిన ఆ దేవుడికి ఏ విధంగా కృతజ్ఞతా భావంతో రాబోయే కాలంలో నా జీవితాన్ని కొనసాగాలి అని ఆలోచించేది పుట్టినరోజు.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు పుట్టినరోజు పిల్లలు కూడా ఆలోచించారు. దేవుడు నన్ను ఏ విధంగా ప్రేమించాడు, నాకు మంచి తల్లిదండ్రులు వచ్చింది, మంచి సంస్కారంలో జీవించే ఒక సమాజంలో నన్ను దేవుడు ప్రేమించాడు, నాకు మంచి చదువునిచ్చి తెలియజేయించాడు, చాలా అవకాశాలు ఇచ్చుకున్నాను. ఈ అవకాశాన్ని నేను వాడుకొని నా అనుదిన జీవితంలో నేను ఎదుగుతున్నాను. ఈరోజు చూడండి, సువిశేష పథకంలో కూడా యేసుప్రభు బెత్లెహేము నుంచి ఆయన నజరేతులోకి వెళ్ళిపోతున్నాడు. ఇలా వస్తే అక్కడికి వెళ్ళి ఆయన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధంలోనూ ఆయన పెరుగుతున్నాడు. ఇప్పటి నుంచి 30 సంవత్సరాలు బయట నుంచి ఏమి రాయబడ్డాడు. ఇప్పటి నుంచి ఇప్పుడు నజరేతు తల్లిదండ్రులతో పాటు ఆయన వెళుతున్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన గురించి ఒక్క చోట మనం చూస్తాము. జెరూసలేం దేవాలయానికి వెళ్ళారు, అక్కడ తప్పిపోయారు, తల్లిదండ్రులు వెతికారు, దొరికారు. అది మాత్రం తెలుసు. అది కాకుండా 30 సంవత్సరాలకి యేసు ప్రభు యొక్క జీవితం గురించి ఏమి మాట్లాడలేదు. ఒకటి మాత్రం చెప్పాలి, ఆయన దేవుడికి దేవుడుగా, తల్లిదండ్రులకు దేవుడుగా, సంఘ విలువలకు కట్టుబడి, సంఘ విలువలకు కట్టుబడి తన సొంత జీవితాన్ని ఆయన కొనసాగించాడు. ఇదే దేవుడు మనకు ఇచ్చే ఒక గొప్ప, ఈ గొప్ప వరాన్ని మనం మరణంగా మన మదిలో జ్ఞాపకాన్ని తెచ్చుకొచ్చేటప్పుడు మనకు తెలుసు, నేను ఎన్నో సంవత్సరాలు ఎన్నో చేయాలనుకుంటున్నాను, అంతకంటే నా ద్వారా దేవుడు ఏమి సాధించాలనుకుంటున్నాడు అనే ఆలోచన వస్తుంది. నేను చేసే ప్రయత్నం కాదు, నా ద్వారా దేవుడు ఏ ప్రయత్నం చేస్తున్నాడు, నా జీవిత గమ్యాన్ని దేవుడు ఏ విధంగా ఆయన నా స్వరూపుడు. ఇదే దేవుడి యొక్క చిత్తం. మనం ప్రసాదం మాట్లాడుతున్నాం కదా, మీ చిత్తము నెరవేరు కావాలంటున్నాం కదా. నా చిత్తం కాదు, నా ఆలోచన కాదు. ఇప్పుడు ఒకవేళ నటులు నేను ప్రధాన మా చిత్తాన్ని నెరవేర్చే ప్రజలుగా ఈ లోకంలో జీవించి ఉన్నామంటే ఈ రోజు ఈ బయట ముందు గురువు వాటిపై అడ్డకుండా మా ముందర ఉండవచ్చు. కానీ మేము ఆలోచిస్తున్నాము, దేవుని యొక్క చిత్తము నా జీవితంలో ఏంటి, దేవుని యొక్క చిత్తము, దేవుని అందుకుని ఆయనను వెంబడిస్తూ ఆయన సేవకుడుగా జీవించాలి అనేది మాకు రోజు రోజు మా మనసులో ఉంటుంది. కాబట్టి దాన్ని మేము సమాధానం ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. ఇది మాకు కాదు, మీకు ప్రతి ఒక్కరికి. నేను ఈ కుటుంబంలో భార్యగా ఉంటున్నాను, భర్తగా ఉంటున్నాను, ఈ కుటుంబంలో నేను కూతురుగా ఉంటున్నాను, కొడుకుగా ఉంటున్నాను. ఇలాంటి సంబంధంలో దేవుని యొక్క చిత్తం ఏమిటి అన్నాడు. దేవుడు నన్ను చెప్తున్నాడు, ఇదిగో నా చిత్తము నువ్వు క్షమించు, ఇదిగో నా చిత్తము వాళ్ళను అంగీకరించు, ఇదిగో నా చిత్తము నువ్వు వాళ్ళను ప్రేమించు. అది మాత్రం మన పట్టుకోగలిగారంటే మన జీవితంలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న లేని ఇష్టం లేని నచ్చలేని ఆ విషయాలు మనకు తెలుస్తుంది. ఈ దేవుడు యొక్క చిత్తం ఈ విధంగా దేవుడు నడిపిస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఆదివారం పెద్ద ప్రసంగం పెట్టడానికి, కానీ ఇది ప్రత్యేకమైన రోజు కాబట్టి 2 మాటలు చెప్పాలంటే ఒకే పద చెప్పండి అన్నారు. కాబట్టి మంచి అవకాశాన్ని నాకు ఇది ఇచ్చినందుకు ఇప్పుడు దేవుడికి వందనాలు చేస్తున్నాము. ఫాదర్ గారిని ప్రార్థించడం, ఆయన
వ్యక్తపరుస్తున్నావు. ప్రపంచమాధ్యమంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమున ప్రకటన వెలిని అందించటకై ప్రజల దినము పిలుస్తున్నావు. నువ్వు సంపాదించుకున్న ప్రజలందరి విశ్వాసం
ಸೊ ಪುಲಿ ಪ್ರಶಾಂತ್ ಹಂಚಿನ ನಿರ್ಮಲ ಮೇಡಗಾಲಿ ಹೇಮಂತ್ తనకు పాదగాలను ప్రజలు వీరందరినీ కూడా దేవునికి సమర్పించుకుని దీవించి ఆశీర్వదించమని వీరికి కావలసినటువంటి నూతనమైనటువంటి ఆత్మను వారికి దయచేయాలని వారికి కావలసినటువంటి ప్రత్యేకమైన అనుగ్రహాలు దయచేయాలని మీ యొక్క ప్రార్థనలను కూడా మీకు దేవుని సమర్పిస్తూ దయగలనని 4 సంవత్సరాల మీ బిడ్డలందరినీ నీ కనికరంతో ఐక్యపరచుకుని చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ ప్రేమను నీ లోకంలో వేడిన వారందరి దయతో నీ రాజ్యంలో నీకు చేర్చుకుని మేము వచ్చి నీ మహిమ వీక్షించు నీ జ్ఞానం పొందుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనకి చేయుచున్నాము ధన్యవాదాలు నీవు సకల వేళలు లోకంలో దయచేయుచున్నావు. జీవించగలిగే ప్రభావం చేసేది ప్రభువు మనం ప్రార్థించాలి. అన్ని అపోస్తులలో వచ్చిన ప్రభువా ఆ ఆత్మలిఖితగా నీ స్త్రీ సర్వ విశ్వాసమును వీక్షింపు నీ చిత్తపరగా నీ సర్వశాంతి ఐక్యం అనుగ్రహింపు యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. యేసుప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండాలి. ఒకరితో ఒకరు ప్రభువు శాంతి సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుడు ఇదిగో నవమే పాపం ధరించిన వారు వారు దగ్గరము క్రీస్తు శరీరము Yeah.
బ్రేక్ గుడికి వెళ్ళేవారు, పూజకి వెళ్ళేవారు. అదే కానీ కేక్ పెట్టింది. ఇప్పుడు నేను అందరూ కానీ ఇప్పుడు మాట్లాడాలి. నా చెల్లి కూడా నా పుట్టినరోజు, మన రాముడు పుట్టినరోజు కాబట్టి అదృష్టం. నాకు అమ్మ మాట్లాడిన చెల్లి కూడా ఉన్నారు. ముగ్గురు చెల్లెలు, తమ్ముడు, ఇద్దరు వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా చెల్లిని మాత్రం తెలియకుండా ఆయన దగ్గర 2 రోజులు పుట్టినరోజు ఆయన వచ్చి పార్టీ చెప్పారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. అదేవిధంగా మన సహాయకులు ఉన్న ప్రతాపారావు గారికి మీ ముందుకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మరియు టిఫిన్ ఏర్పాటు చేస్తాం. అది పరిపూర్ణ నుండి మనమందరం కార్యక్రమం